అందరికీ నమస్కారం అండి. 'తండేల్' సినిమాకు తెలుగులో రివ్యూస్ అన్నీ నెగిటివ్‌గానే ఇచ్చారు. దాదాపు ఫ్లాప్ రివ్యూస్ ఇచ్చారనే చెప్పాలి. కానీ బాక్సాఫీస్ వద్ద 'తండేల్' శివతాండవం ఆడుతున్నాడు. అసలు తెలుగులో రివ్యూవర్స్‌కు సినిమా విజయానికి ఎక్కడా పొంతన కుదరలేదనే విషయాన్నే చర్చించుకుందాం. మన తెలుగు యూట్యూబ్ రివ్యూవర్స్ ఎంత ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. తెలుగు రివ్యూవర్స్ అందరూ ఒక విషయాన్ని బాగా నొక్కి చెబుతున్నారు. పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న మన జాలర్ల మొహంలో ఏడుపే లేదని, బాధ అనేదే లేదని, దానివల్ల ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయామని వాగుతున్నారనమాట. వాళ్ళతో ఏడుపు గొట్టు సన్నివేశాలు పెట్టించడం దర్శక రచయితలకు చేతగాక కాదు, అదేం పెద్ద విషయం కూడా కాదు. అలాంటి ఏడుపు గొట్టు సన్నివేశాలు పెడితే సినిమా నేల నాకిపోతుందని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే ఏడుపు గొట్టు సన్నివేశాలు పెట్టలేదు. ఉదాహరణకు చెప్పాలంటే గతంలో రవితేజ గారిది షాక్ సినిమా ఒకటి విడుదలైంది. ఆ షాక్ సినిమాలో ఇలాగే రవితేజ గారు చెయ్యని తప్పుకి జైలుకి వెళ్తాడు. జైల్లో హీరో ఏడ్చే సన్నివేశాలు చాలానే ఉంటాయి. రవితేజ గారు దర్శకుడు హరీష్ శంకర్తో చాలాసార్లు చెప్పారంట, ఇలాంటి ఏడుపు కొట్టు సన్నివేశాలు పెడితే సినిమా బాగోదు అని. కానీ హరీష్ శంకర్ వినలేదంట. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది ఇలా చేస్తే అని చెప్పి ఒప్పించి ఆ సన్నివేశాలను చిత్రీకరించారంట. కానీ ఫలితం చూస్తే షాక్ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులు తలపట్టేసుకున్నారు. అందుకే ఈ సినిమాలో అలాంటి ఏడుపు కొట్టు సన్నివేశాలు పెట్టలేదు. గతంలో విడుదలైన సినిమాల విషయంలో జరిగిన తప్పులు పొరపాట్లు అన్నీ బేరీజు వేసుకునే కథనాన్ని రాసుకుంటారు. ఈ విషయాలన్నీ మన తెలుగు రివ్యూవర్స్కి తెలియదు. ఇక సినిమాలో మరో పెద్ద నెగిటివ్ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్గా ఉందంట. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు చాలా సాగతీతగా ఉన్నాయంట. మన రివ్యూవర్స్ చెప్పడం అనమాట ఇదంతా. కానీ హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలే కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మామూలుగా మన ఇళ్లలో గమనించండి, మగవాళ్ళు ఏదైనా పని మొదలు పెడుతుంటే మొదట ఇంట్లో భార్యకు చెప్పాలి, భార్య దగ్గర అనుమతి తీసుకోవాలి. ఒకవేళ మనం చేసే పని భార్యకి ఇష్టం లేకపోతే బతిమలాడో బామాలో బుజ్జగించో ఒప్పించాలి. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళను నొప్పించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. అలాగే ఇంట్లో మగ మనిషి ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నా లేదంటే కొత్తగా ఏదైనా పని మొదలు పెడుతున్నా ఇంట్లో ఆడ మనిషి నవ్వుతూ సాగనంపాలి. ఏడుస్తూ ఉంటే ఆ మగ మనిషికి ఇబ్బందులు తప్పవు. ఇవన్నీ మన పెద్దలు మనకి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఈ రెండు విషయాలను చాలా స్పష్టంగా చూపించారు సినిమాలో. అందుకే కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చిందనమాట. ఈ విషయాలన్నీ మన తెలుగు యూట్యూబ్ రివ్యూవర్స్కి తెలియదు. ఎందుకంటే దాదాపుగా మన తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్న రివ్యూవర్స్ అందరూ రాడ్ సింగిల్ గాళ్లే నాగలాగా. వాళ్ళకి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియవు అనమాట. అలాగే పాకిస్తాన్ ఎపిసోడ్ అంతా ఒట్టి లాజిక్ లెస్ అని చెప్తున్నారు. అది లాజిక్ లేకుండా కల్పించి తీశారని అందరికీ తెలుసు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ సన్నివేశాలకు ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ పాకిస్తాన్ ఎపిసోడే సినిమాలో హైలైట్ అని చెప్పాలి. దేశభక్తిని ఉచ్చ స్థాయికి తీసుకెళ్లారు ఆ పాకిస్తాన్ ఎపిసోడ్లో. ఇంకా బయట మౌత్ టాక్ ఏం నడుస్తుందంటే, నాగ చైతన్య చాలా బాగా నటించాడని, సాయి పల్లవినే డామినేట్ చేశాడని టాక్ బాగా నడుస్తుంది. అందుకే నాగ చైతన్యాన్ని చూడడానికే చాలామంది సినిమాకు వెళ్తున్నారు. నా మటుకైతే సాయి పల్లవిని డామినేట్ చేశాడు అని నేను చెప్పలేను, కానీ సాయి పల్లవితో పోటీ పడి మరీ నటించాడని చెప్పాలి. సినిమా ఎక్కడా కూడా బోర్ అనిపించదు, ఎంగేజింగ్గా ఉంటుంది. అందుకే ఇంత నెగిటివిటీ వచ్చినా కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద విలయ తాండవం ఆడుతుంది. మన తెలుగు యూట్యూబ్ రివ్యూవర్స్ ఏంటంటే పక్క భాష చిత్రాలని తెగ పొగుడుతూ ఉంటారన్నమాట. మన సినిమాల దగ్గరికి వచ్చేసరికి లాజిక్ లేదు, అది లేదు, ఇది లేదు అని నోటికి ఏది వస్తే అది వాగుతూ ఉంటారనమాట. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము, అలాగే ఈ 'తండేల్' సినిమాకు కూడా అన్ని ఫ్లాప్ రివ్యూసే ఇచ్చారు. కానీ బాక్సాఫీస్ దగ్గర చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఎలా కొల్లగొడుతున్నాయో. 'తంగలాన్' సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారనమాట. కానీ ఓవరాల్గా చూసుకుంటే నిర్మాతకి 20 కోట్ల నష్టం తీసుకొచ్చింది ఆ సినిమా. ఓటీటీల్లో కూడా లెగలేకపోయింది ఆ సినిమా అనమాట. అలా ఉంటుంది మన తెలుగు రివ్యూవర్స్ యొక్క అభిరుచి. జనాలకి తెలుసు ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడకూడదు అని. మీరు చెప్పే పోస్కోలు కబుర్లు విని జనాలు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అవ్వరన్నమాట. ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రమే చెప్తే తప్పులేదు, కానీ పనికి మాలిన ఉచిత సలహాలు ఇవ్వకండి, వేరే వాళ్ళతో పోల్చడం మానే. ఓకే ఫ్రెండ్స్, నా విశ్లేషణ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.